ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్. ఈరోజు మన కంటిన్యూటీ భాగంలో ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, హిస్టరీ అయిపోయింది. ఈరోజు మన 140 నుంచి 150 వరకు మనకి 2025 జూన్ ఎస్ఐ నోటిఫికేషన్ కాకోకుండా మన కానిస్టేబుల్లో జూన్ 1 జరిగిన ఆ రిక్రూట్మెంట్లో మనకి జాగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో భాగంగా మనం ఎలాంటి సబ్జెక్ట్ వెయిట్ ప్రిపేర్ అవ్వాలనే దాన్ని బట్టి వీడియో నేను కొన్ని క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్పడం జరుగుతుంది. 140 క్వశ్చన్స్ అన్నది గుంటుపల్లి బౌద్ధ నిర్మాణ. చూడండి ఫ్రెండ్స్, మనకి జాగ్రఫీలో వచ్చినటువంటి ఓన్లీ లొకేషన్స్ అడుగుతాడు, ఏ ప్లేస్ ఎక్కడ. తర్వాత సోలార్ సిస్టమ్ 141కి వచ్చేసి మనకి సోలార్ సిస్టమ్ బుధుడు, శుక్రుడు అంటే వాటి సౌర కుటుంబం గురించి లేని క్వశ్చన్ పేపరే ఉండదు. తర్వాత 142 క్వశ్చన్ వచ్చేసి హిమాలయాలు, వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఫిజియాలజీలో వస్తుంది ఫ్రెండ్స్ క్వశ్చన్. తర్వాత దీనికి సంబంధించి బుక్ ఆథర్ రమణరాజు ఇప్పుడు 7th ఎడిషన్ 8th ఎడిషన్ రన్నింగ్ లో ఉంది. ఆ బుక్ ప్రిపేర్ అయితే చాలు, మీరు ఏపీ పోలీస్కి ఖచ్చితంగా సంబంధించిన వెయిటేజ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 143 క్వశ్చన్ చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడిగే క్వశ్చన్ లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్ అంటే మన దేశంలో హైయెస్ట్ విండ్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏమంటే తమిళనాడు. ఇలాంటి ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏరియా వచ్చింది, గాలి ఏంటి, తర్వాత సౌర, తర్వాత ఆను, తర్వాత సంబంధించి నీరు, అలా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల ప్రతి పేర్లు రాసుకొని అలా స్మార్ట్ వర్క్ చేసినట్లయితే జాగ్రఫీలో 10కి 10 మార్క్స్ ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అందులో ఏ విధమైన డౌట్ లేదు. వీటికి సంబంధించి సబ్జెక్ట్ వెయిటేజ్ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 140 క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రివర్ సిస్టమ్ ఏంటి, ఆ రివర్ ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది, తర్వాత వాటికి సంబంధించి ఎక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీటికి సంబంధించిన నదులు ఏంటి, అది ఎక్కడ పుడుతుంది ఈ క్వశ్చన్. తర్వాత రివర్ సిస్టము, తర్వాత వచ్చేసి నెక్స్ట్ హిమాలయాస్, తర్వాత సోలార్ సిస్టము, వీటి నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 145 క్వశ్చన్, ఇది కూడా రివర్ సిస్టమ్ సంబంధించినది. ఇక 146 అన్నది ఓడర్ రేవులు. చూడండి ఫ్రెండ్స్, మేజర్గా జాగ్రఫీలో నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 చాప్టర్స్ చెప్తాను. ఆ చాప్టర్స్ బల్క్ చదువుకొని వెళ్ళిపోతే చాలు, మీకు డెఫినెట్లీ మీకు 10కి మినిమం 9 to 10 మార్క్స్ కవర్ చేయొచ్చు. ఇంకా తర్వాత 146 క్వశ్చన్స్, ఇవి కొండలు ఉన్నటువంటి అప్డేటెడ్ 13 నుంచి 20 డిస్ట్రిక్ట్స్ మనకి చేయడం జరిగింది కదా. అది ఎక్కడ ఉన్నాయి అప్డేటెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెల్లూరు, పొట్టి శ్రీరాములు, తర్వాత వచ్చేసి ఈ కడప, ఈ కర్నూలు, వీటిని మరి డివైడ్ చేసి 26 చేశారు. తర్వాత వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం, ఎన్టీఆర్ తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా ఏలూరు, ఈ సంబంధించినటువంటి కొత్త డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. మనం కూడా ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అయి వెళ్ళినట్లయితే మనకి డెఫినెట్లీ ఆ క్వశ్చన్ అనేది ఇక్కడ ఫ్రేమ్ అవ్వదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 148 క్వశ్చన్ వచ్చేసి వ్యత్యాసాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫారెస్ట్ ఏరియా కిందకు వస్తుంది. తర్వాత 149 క్వశ్చన్ వచ్చేసి పట్టణీకరణ అంటే పట్టణాలు, తర్వాత వాటికి సంబంధించినటువంటి జనాభా ఎలా, తర్వాత ఎలాగ నేల క్రమక్షయం జరుగుతుంది, శృంగార చెట్లు ఏంటి, ఇది కూడా ఫారెస్ట్ కిందకు సంబంధించిన క్వశ్చన్. తర్వాత 150 క్వశ్చన్ వచ్చేసి ఆవరణము. చూడండి ఫ్రెండ్స్, మనకి భూమి దగ్గర నుంచి పైకి వెళ్లే కొద్దీ ఒక 3-4 లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రోపో, స్ట్రాటో, ఐనో, మీసో, ఎక్సో అని ఒక 5 లేయర్స్ ఉంటాయి. 5 లేయర్స్ లో ఏది ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఓజోన్ ఉంటుంది, ఎక్కడ విమానం వెళ్తుంది, ఎక్కడ మనకి అతినీల లోహిత కిరణాలు ఫ్లో అవుతుంటాయి, తర్వాత ఏ జోన్లో ఫ్లైట్స్ వెళ్తాయి, తర్వాత ఎక్కడ మనకు వాతావరణంలో మేఘాలు ఉంటాయి, ఇలాంటి ఒక 10 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ మనం నేర్చుకుని వెళ్ళినట్లయితే జాగ్రఫీలో ఈజీ మనం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మార్క్స్ ఇచ్చినట్లయితే 9 మార్క్స్ ఈజీలీ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక 1 మార్క్ ఏమవుతుందంటే మన నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి అవుట్ ఆఫ్ బుక్ నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాష్ట్రం ఏది ఉత్పత్తి చేస్తుంది, ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తుంది అనేటువంటి ఆ ప్రిపరేషన్లో మనకి ఒక ఆథర్ అన్నది పేపర్ రెడీ చేసినప్పుడు 1-2 మార్క్స్ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుద్ది. ఇక తర్వాత వీటికి సంబంధించిన వెయిటేజ్ నేను మరికొద్ది ఒకసారి ఇంకో వీడియోలో ఈ ఎలాగైతే ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ నేను వీడియో అందిస్తున్నానో ఇలా ఈ పేపర్స్ అన్ని ప్రతి వీడియో నేను చెప్పడం జరిగిన తర్వాత ప్రతి ఒక్క వెయిటేజ్కి నేను అందిస్తాను. మీరు ప్రిపరేషన్కి ఎంత క్వాలిటీ కాలో అంత క్వాలిటీతో ప్లస్ క్వాంటిటీతో నేను ఇవ్వడం జరుగుతుంది. మరికొద్ది ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవడం కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.